మీరు ఇప్పటి వరకు మైదా పిండి సమోసాలే తినుంటారు కదా. ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా గోధుమ పిండి సమోసాలను చేసుకుందాం. సమోసాలో పెట్టే స్టఫే వేరండి. చేసే విధానం మాత్రం ఒకటే. అన్ని సమోసాలు ఒకేలాగా చేసుకోవచ్చు. చేసే విధానం తెలిస్తే ఆనియన్ సమోసా అయినా, ఆలు సమోసా అయినా, స్వీట్ కార్న్ సమోసా అయినా, చికెన్ సమోసా అయినా ఏదైనా రుచిగా, క్రంచీగా, టేస్టీగా చేసుకుంటారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు ఏంటా అనుకుంటున్నారా? తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని వాటిని బాగా స్మాష్ చేసుకున్నాను. అందులోనే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసి దాంట్లో రుచికి సరిపడినంత కారం, ఉప్పు, చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన మసాలా వేసుకోండి. మీ రుచికి తగినట్లుగా మీరు ఏమి తింటారో అలాంటి మసాలానే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూను నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని చపాతీలు చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా లైట్గా బబుల్స్ వచ్చేటట్లు చపాతీని కాల్చుకోండి. ఇలా పెనం మీద లైట్గా కాల్చడం వలన మన చపాతీలు క్రిస్పీగా, క్రంచీగా బాగుంటాయి. దీన్ని మట్టికి స్కిప్ చేయకండి. తర్వాత వీటన్నింటినీ నీట్గా పెట్టుకొని ఒకే షేప్లో కట్ చేసుకోండి. ఆ వేస్ట్గా మిగిలిపోయిన చిన్న చిన్న పీసుల్ని పారేయవాకండి. వాటితో కూడా ఒకటి వండుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పీసుల్లోంచి ఒక పీస్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్ని సమోసాలలాగా రెడీ చేసుకొని పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఎలాగా అంటారా? దీనికోసం కొంచెం మైదా పిండి తీసుకోవాల్సింది. నేను హెల్తీగా చేసుకుందామని ఫస్ట్ గోధుమ పిండినే యూస్ చేశానండి. అది సరిగ్గా అంటుకోలేదు. తర్వాత మళ్ళీ నేను మైదా పిండితోనే అంటించాను. ఇలా సమోసా షేప్లోకి తీసుకొని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టుకోండి. కొంచెం లైట్గానే పెట్టుకోండి, మరీ హెవీగా పెట్టవాకండి. తర్వాత దాన్ని మైదాపిండి సహాయంతో క్లోజ్ చేసుకోండి. మైదాపిండిని ఈ విధంగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకోండి అన్నింటినీ. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న సమోసాలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే సమోసాలు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మన సమోసాలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఆ వేస్ట్ పీసులను కూడా పారేయవాకండి. లాస్ట్గా వాటిని కూడా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మన సమోసాలు రెడీ. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు సమోసాలు తినకుండా ఎవరుంటారు చెప్పండి? మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.